దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ కూడా దేవుని నామమున శుభములను తెలియజేస్తున్న మీ అందరికీ కూడా శుభము సమాధానము కలుగును గాక. మరి యొక్క దినమున ఈ యొక్క సమయమందు కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కూడికను బట్టి దేవునికి మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తుంటున్నా. దేవుడిచ్చినటువంటి మంచి ఆరోగ్యమును బట్టి కదా. ఒకసారి ఒక మాట చదువుకుంటూ వెళ్దాం. ఇక నేను ఒకసారి చదివించిన కూడా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. దేవుడు చక్కటి మంచి ఆరోగ్యం ఇస్తుంటున్నాడు, ఆయుష్ను అనుగ్రహిస్తున్నాడు కదా, జీవమునిస్తున్నాడు, ఊపిరినిస్తున్నాడు, సమస్తము దయచేస్తూ ఉంటుండగా చూద్దాం ఒకసారి 25వ వచనం 17-25 అపోస్తుల కార్యములు. ఏమిందమ్మా? ఆయన అందరికీ కొందరికా? అందరికంటే అందరం వచ్చేసినాం అందులో ఆ జాబితాలోనికి. దేవునికి స్తోత్రం. ఆయన అందరికీ జీవమును, అంటే ఈరోజు ఈ కుమారుడు పుట్టిన దినం జరుపుకుంటున్నాడంటే గల కారణము ఎవరు? దేవుడు జీవమిచ్చినాడు. ఆ జీవమును పీల్చుకొని బతకడానికి ఊపిరిని, సమస్తము దేవుడు ఏం దయచేస్తాడో మన జీవితాల్లో సమస్తము దయచేస్తాడు. కానీ మన జీవితం ఎట్లుంటుంది? అంతా కలవరము, భయము, ఆందోళన, ఎంటుతోచని పరిస్థితి, భయము, అవునా? కానీ నువ్వు దేవుడి పైన కనుక ఇట్టి విధమైనటువంటి వాక్య వాగ్దానములు నువ్వు జ్ఞాపకం చేసుకొని వీటిపైన కనుక నువ్వు ఆధారపడి ఉంటే దేవుడు నీకు తగు సమయమున సమస్తము దయచేస్తాడు. కానీ మనం ఏం చేస్తాము? వాక్యం ఏం చెప్తుంది? నీవు మనుష్యులను ఆశ్రయించుట కంటే. కానీ మనం ఏం చేస్తుంటాం? మనుషులం ఏం చేస్తుంటాం? ఏమైనా అవసరం రాగానే ఫస్ట్ ఎవరు జ్ఞాపకం వస్తారండి? మనుషులే. అలా వాక్యం ఎక్కడ పోతుందో, ఏమి ఇలాంటి ప్రసంగాలు ఎక్కడికి వెళ్ళిపోతాయో, ఇలాంటి ప్రసంగాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను కారు ఎక్కిపోదు, అది దాటిందంటే ఇక్కడ నుంచి ప్రసంగం వెళ్ళిపోయినట్టే. హల్లెలూయా. దుష్టుడు చేంజ్ చేస్తాడంట. విత్తబడిన హృదయంలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. పడవలో పోతున్నారండి ఇట్లనే. ఏమండి, పడవలో పోయే ముందు యేసు ప్రభువుల వారు చెప్పినారంట, శిష్యులతో ఏమన్నాడంట? మనము అద్దరికి వెళ్దామన్నాడంట. అద్దరి అంటే అవతల ఒడ్డుకి పోదామన్నాడంట. అన్నప్పుడు వీళ్ళు ఏమని ఉంటారు? మంచిది ప్రభువా, అంతేనా? తల ఇట్లా మీలాగానే ఊపుకుంటారు వాళ్ళు కూడా, అవునా? ఎక్కినారు, వెళ్తున్నారు. జీవిత ప్రయాణం అనేటటువంటి మార్గంలో కొనసాగుతూ ఉంది. మెల్లమెల్లగా వెళ్తుంది పడవ. కొద్దిగా నడి సముద్రంకు వెళ్ళగానే మెల్లగా గాలి వచ్చిందంట. గాలి రాగానే గజ్జమన్నారంట. ఏం బ్రో గాలితో వస్తుందని. ఆ గాలితో ఏమైందట, మెల్లగా అలలు కూడా ఎక్కువైతున్నాయంట. పేతురు, ఏమరా పేతురు ఇట్లా అయిపోతుంది అన్నారంట. అదే అంతరే నాకు అర్థమైతే లేదు. ఆగో మొగులు కూడా వస్తుంది, వర్షం కూడా మొదలైంది. ఇక ఏమేం పడుతుందంట పడవ పైన? గాలి, తుఫాను, వాన, భయంకరమైన బీభత్సమైనటువంటి తుఫానుకు గురైనారు. ఏం చేసినారంట వాళ్ళు? భయపడిపోయి ఒకరినొకరు ఏం చేయాలో తెలవక అక్కడ ఉన్నటువంటి పాత్రలను తీసుకొని ఏం చేస్తారంట, ఆ పడవలో నుంచి నీళ్ళన్నీ వస్తున్నా కొద్ది బయట ఒకరికి వస్తారంట. ఇక ఎట్లా కూడా అయితలేదు, వాళ్ళతో అయితలేదు. ఎన్ని నీళ్ళకి పోసినా పెద్ద తుఫాను, పడవ నిండుతూ ఉంది, మునిగిపోయే పరిస్థితి. అనుకున్నారంట మన పని అయిపోయింది అనుకున్నారంట. అనుకొని భయపడుతూ ఇంకా కోపం కూడా వచ్చేసింది చలకి. ఎందుకు కోపం తెలుసా? యేసుని చూస్తే కోపం వచ్చింది చలకి. ఆయన ఏం చేసినాడంట, అట్లా తలవాల్చుకుందంట పడవలో. ఏమండి, వినండి. వెళ్ళినారంట. వెళ్ళి యేసుని ఏమని లేపినారంట? ఏమయ్యా, ఇక్కడ నశించుతుంటే నీకు చింత లేదానంట. ఏమి యేసుప్రభుని అంటున్న మాట. మనం కూడా ఏదైనా పని పడ్డది, పని జరుగుతలే, ఏమంటావు యేసయ్యని? ఏమయ్యా ఎందుకు ఇట్లా చేస్తున్నావు ప్రభువా అన్నారా? సత్యం ఒప్పుకున్న మీరు దీవింపబడదురు గాక. అట్లనే అంటాము. ఏం చేస్తుండో, ఎందుకు ఇట్లా చేస్తుండో ప్రభువా? ఏమి ప్రభువా, మీకోసం నేను ఉపవాసం కూడా ఉంటి కదా, మొన్న ఆదివారం మంచి కానుక కూడా వేస్తి కదా,
పాటలు పాడితే అందరు ఆరాధేద్దామంటే సంఘంతో కలిసి స్తోత్రం స్తోత్రం అల్లలు అల్లలు ఎంతసేపు అండి నాయన, ఎందుకు నా బతుకులో ఈ కార్యం చేస్తలేవు? ఆయన ఏమంటాడు తెలుసా? ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ అసలు ఇవ్వవలసిన హృదయం మాత్రం ఎక్కడుందంట? దూరం యాన్న పెట్టవచ్చాడంట. ఎడబెట్టి లోకంలో ఏదంటే ఆశలు అక్కడ హృదయాన్ని పెట్టి కాలి నోడుతో కాలికి వచ్చేసిరంట వాళ్ళు. ఏమయ్యా నీకు చింత లేదా అన్నాడంట. అప్పుడు ఏం చేసిండు? గాలి తుఫాన్ని గద్దించి అల్ప విశ్వాసులారా అని తిట్టేసి ఈయన కోపగించేసి ఆపేసి. అసలు ఏం చేసేది ఉండే? ఇల్లు పడవ మునుగుతుంటే తుఫాన్ వస్తుంటే కొట్టుకుపోయే పరిస్థితి ఉంటే వీళ్ళు ఏం చేసేది ఉండే? విశ్వాసంతో ప్రార్థన చేసేది ఉండే. ఇంకేమైనా సమాధానాలు ఇంకేమేమి మస్తుంటాయిలే. అసలు ఏం చేసేది ఉండే తెలుసా? దేవుడు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకునేది ఉండే. కూర్చున్న దగ్గరనే ఏమనుకునేది ఉండే తెలుసా? ఎందుకు మనం భయపడాలా? ఏసై ఏం చెప్పింది? ఇలా అద్దరికి పోదాం అన్నాడా లేదా? అన్నప్పుడు ఆయన నోట నుంచి వచ్చినటువంటి ఆ బలమైన వాక్కు జరుగుతుందా లేదా? కూర్చో ఏం కాదు ఇదేం చేస్తుందని కూర్చుంటే అప్పుడే గాలి తుఫాన్ నిమ్మలమైపోయేదేమో. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే దేవుని మాటను మరచిపోయినారు. దేవునికి స్తోత్రం. ఏమండి? దేవుని మాటను మర్చిపోయినరు బిడ్డ. అందుకే దేవుడు చెప్తాడు, మీరు వినువారు మాత్రమై ఉండి, యాకోబు 1:1 చెప్తాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చు కొనక జర వాక్య ప్రకారం నడవండి బిడ్డ అని చెప్తాడు. కాబట్టి ఏదైతే వింటున్నామో ఈరోజు ఈ యొక్క చిన్న కుమారుడి పుట్టిన దిన సందర్భంగా ఏం చెప్తానంటే, తల్లిదండ్రులైనట్టు ఇప్పుడు వాడికి ఆ వాక్యం చెప్తే ఇప్పుడు అర్థమవుతుంది ఇంత పెద్దగా కాదు. మీకు అర్థమవుతుందా? మరి తల్లిదండ్రులు అర్థమయ్యిన మీరేం చేయాలంటే మీ పిల్లలకు వీటిని బోధించాలా. విన్న వాక్యము నాకు అట్లా పట్టుకొని కూర్చోవాలి. పెన్ పేపర్ వెరీ గుడ్ సూపర్. అట్లా పట్టుకొని కూర్చొని రాసుకొని మళ్ళీ వాటిని పఠించి ధ్యానించి కథత వాక్యాలు ఉంటాయి అంతా కూడా హృదయమైన పలకలు ఎక్కించుకొని ఏం చేయాలంట? పిల్లలకు బోధించాలా. దేవుడు ఇట్టి విధంగా ఇచ్చినటువంటి జీవమును ఊపిరిని సమస్తమును బట్టి మనం ఏం కాబడుతున్నామంటే దినదినము సజీవ లెక్కల్లోనికి రాబడుతున్నాం. ఈరోజు ఈ చిన్న కుమారుడు కదా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు గతించి 7వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాడు. కారణం ఎవరంటే దేవుడే గనక ఊపిరిని జీవమును గనక ఇవ్వకపోతే ఎవరము ఉండేటటువంటి వారం కాదు. అయితే ఇక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా నేను ఈరోజు అనేసి అంటే, ఇస్తున్నటువంటి జీవమును ఊపిరిని సమస్తమును బలమును పొందుకొని మనం ఏం చేస్తున్నామంటే మన జీవితంలో మనకు అవసరమైనటువంటి వాటన్నిటిని కూడా ఒకటిగా కూర్చుకుంటా ఉన్నాం. ఏం కూర్చుకున్నాం? ఇల్లు ఉందా? ఇల్లు ఉందా? రైట్. ఇల్లుతో సరిపెట్టుకున్నామా? ఇంకా కొన్ని అవసరతలు ఉంటాయి మనకి. ఏంటి ఇల్లు కట్టుకోవడం తప్పనట్లే, వినండి బాగా. ఈ ఇంట్లో ఒక ప్రత్యేకమైన ఒక రూమ్ ఉంటుంది. ఏంది? కిచెన్. అందులో ఏముంటాయి? ఎన్నో రకముల పాత్రలు, వంట పాత్రలు. ఎందుకు? నువ్వు తినాలా కదా. అమ్మ బాగా అర్థం చేసుకోండి, వెళ్దాం వాక్యంలోనికి వెళ్తున్నాం. నువ్వు తృప్తి చెందాలి కదా. ఏమి తర్వాత ఇంట్లో ఏముంటుంది? మంచి మంచములు, మంచి సోఫాలు, కుర్చీలు. ఎందుకంటే నువ్వు అలసట తీర్చుకోవాలి కదా. ఆ బండి ఎందుకంటే నీ అవసరము నిమిత్తమై నువ్వు ప్రయాణాలు చేయాలి కదా. నేనేమంటున్నానంటే నీకు అవసరమైనటువంటి సమస్తమును ద్రవ్యమనే విలువలు పెట్టి కొనుక్కొని నీ కొరకు ఉపయోగించుకుంటా ఉన్నావు. ఇక్కడ దాకా నిజమేనా? రైట్. ఇప్పుడు నీ ఇంట్లోకి వచ్చి ఎక్కడ సామాన్ అక్కడ పడేసి ఒకవేళ ఇరగొట్టి ఇష్టం వచ్చినట్టు దుంకినారనుకోరన్నా, ఏం చేస్తావు? నీ సామాను ఖరాబ్ చేస్తే, నీ ఇంటిని ఖరాబ్ చేస్తే ఏం చేస్తావమ్మా? కోపగిస్తావా లేదా? ఇంకా చెప్తే వినకపోతే ఏం చేస్తావు? ఒకటి కొట్టినా కొడతావు. ఎందుకంటే ఎంత విలువ పెట్టి నేను ఆ యొక్క బండిని కొనుక్కుంటే నువ్వు ఆ బండి మీద ఇప్పుడు ఎక్కువ కూర్చుంది అనుకో, ఏమంటావు? హలో, ఆ బండి దీని కానీ ఎక్కనీయం దాన్ని, ముట్టనీయం దాన్ని. ఎందుకు
కష్టపడి కదా పైసలు పెట్టి కొన్నటువంటి నా వస్తువు అది. ఎక్కితే ఎవరెక్కాల? నేనే ఎక్కాల. ఇంటి ముందట ఒక చెట్టు పెట్టినామండి, ఆ చెట్టు ఫలాలన్నీ ఎవరు తినాలి రేపు? మనమే, పెట్టినటువంటి వాళ్ళే. వేరేటో చెయ్యేస్తే ఏమంటావు? పెద్ద లొల్లి, ఊర్లకు పంచాలు వెదక తెలియదు కాదు. ఏమి అంతగా తెగించేస్తావు, అంతగా కోపగిస్తావు. రైట్. ఎవరైనా నీ వస్తువును పాడు చేస్తే నువ్వేం చేస్తూ ఉంటావు? వాళ్ళని ఏమైనా చేస్తావు. ఇది న్యాయమేనా? మరి మాట్లాడాలా? న్యాయమేనా? న్యాయమే. అరే నేను విలువ పెట్టి నన్ను బండి కొంటే ఇప్పుడు ఆ కారు మీద ఇష్టం వచ్చినట్టు ఇటు నుంచి అటు నుంచి దిగుతా అంటే ఎట్లా మీదకి? అది న్యాయమే. న్యాయమేనా కాదా? అది న్యాయమే అంటే అందరూ ఒప్పుకుంటారు. న్యాయమేనా కాదా? కాదు. నువ్వు న్యాయమేనా కాదా? నీ వస్తువుని ఇష్టం వచ్చినట్టు జింపేసేస్తే ఊరుకుంటావా? ఊరుకోం కదా. సారీ, 1 కొరింథీ 6వ అధ్యాయం. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. మీ దేహము బాగినండిగా. మొదటి మాటలు అన్ని జ్ఞాపకం ఉన్నాయా? నువ్వు కొన్నది చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావా? రోజు తుడుస్తావు, ఊడుస్తావు, ఏమి సర్దురుకుంటావు, ఎక్కడ సామాన్ ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టుకుంటావు. దేని ఎప్పుడు ఉపయోగించుకోవాలో అప్పుడు ఉపయోగించుకుంటావు. ఎవరైనా ముడితే ఖరాబ్ చేస్తే నువ్వు ఊరుకోవు. ఇది న్యాయం. ఎందుకంటే నీది కాబట్టి, నీ కష్టము కాబట్టి. ఇక్కడికి వద్దాం. ఏమి ఇప్పుడు చదవండి 19వ వచనం. నీ దేహము, హలో, నీ దేహము, నీవు బర్త్డే చేస్తున్న నీ కుమారుడి దేహము, నా దేహము, మన అందరి దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడ్డది. ఈ చిన్న కుమారుడి యొక్క దేహము ఎక్కడి నుండి వచ్చింది? దేవుని వలన. ఆ కుమారుడు తండ్రి అయినటువంటి నీ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వలన. అంటే ఈ దేహం ఎవరిది? దేవునిది. గనుక నేను మొదటెందుకు అన్ని మాటలు చెప్పినానంటే, ఈ దేహము దేవునిది గనుక దేహముతో చేసే ప్రతిదీ కూడా కేవలము దేవునికి మహిమకరంగా, ఇష్టకరంగా మాత్రమే ఉండాలా. అది న్యాయం అంటారా కాదంటారా? ఇప్పుడు మరి అది మొదటి విషయములో అది న్యాయమైనప్పుడు ఇక్కడికి వస్తే ఇది కూడా న్యాయమే. నీ దేహము, నీ కుమారుడి దేహము, నీ పిల్లల దేహము నా వలన కలిగినది కాదు. అవునా కాదు? ఒకసారి అట్లా పెట్టండి. ఇక్కడికి వద్దాం మళ్ళీ. 44 యెషయా. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి, అంటే గర్భములో ఆ కుమారుడు ఎవరి ద్వారా నిర్మాణం చేయబడ్డాడు? దేవుని ద్వారా. నాకు బాబు పాప నా వలన, నా భార్య వలన కలగలే. ఇది బిడ్డ క్రైస్తవుడు దీనిని బాగా అర్థం చేసుకోవాలా. అందుకే మొదటి మాటలు నేను అవుననిపించిన, మీతో న్యాయమే అనిపించిన నేను. అందుకే ఏమ్మా, కాబట్టి దేవుడు నిర్మించినటువంటిది. చదవండి ఇప్పుడు ఒకసారి చదవండి అన్న. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేసిన. నేనేం సహాయమో తెలుసా? తల్లి గర్భములో ఉమ్మ నీరులో నీ కుమారుడు ఆదినమున్న మొత్తము మునిగి ఉన్న ప్రాణం పోలే. నీటిలో మునిగితే మనిషి ప్రాణం పోతుంది. ఇక్కడ రివర్స్, నీళ్ళు తక్కువైతే ప్రాణం పోతుంది. ఆ నీటిలో ఉన్నప్పుడు ఆ యొక్క కుమారుడి బొడ్డు పేగు నుంచి తల్లి బొడ్డు పేగుకు కనెక్ట్ చేసి దేవుడు ఏమిచ్చిందంటే, మొదట చదువుకున్నటువంటి విధంగా జీవమును, ఊపిరిని. 139వ కీర్తన 13వ వచనం. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే, నువ్వు కాదు, నీ పిల్లలు నీవు కాదు.
నీవు కానీ నీ పిల్లలు కానీ దేవుడి ద్వారా నిర్మింపబడిన దేహములు అని చెప్పడానికి నేను ప్రూవ్ చేస్తా ఉంటున్నా. 13వ వచనం, నా అంతరేంద్రియములను ఎవరు? దేవుడు. నీవే కలగజేసి నాయనా. చూసినవా, నా తల్లి గర్భము నందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇప్పుడు ఒప్పుకుంటారా అందరం? ఇప్పుడు అందరం ఎవరి ద్వారా కాబడ్డము? దేవుడి ద్వారా. అందుకే దేవుడు చాలా చోట్ల నా పిల్లలు అని చెప్తాడు. ఇప్పుడు వెళ్ళండి 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడ్డది. ఎట్లా అనేటటువంటి దానికి నేను రెఫరెన్స్ చూపించిన. ఇప్పుడు నిర్మింపబడినది మీలో నున్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారు. బిడ్డ, దేవుడి ద్వారా మీ దేహము నిర్మింపబడినది గనుక నీవు కాదు, దేవుని సొత్తు గనుక ఏం చెప్తున్నానంటే, నువ్వు ఏది చూసినా దాని యందు దేవుడు సంతోషపడుతుండాలా. ఉన్నారా అట్లాంటి వారు ఇక్కడ? నువ్వు ఏది చూసినా దేవుడు ఇష్టపడుతుండాలా. ఉన్నారా ఎవరైనా ఇక్కడ? ఏం కావాలి నీకు? ఆమెను అనగానే కార్యాలన్నీ అయిపోవాలా. ఇట్టి క్రియలేని నీకు ప్రార్థన కాగానే దేవుడు అద్భుత కార్యములు చేసేయాలనా, ఆశ్చర్య కార్యములు చేసేయాలనా, ఆపదల నుంచి తప్పించేసేయాలనా? కుదరదు. చాలా జాగ్రత్త. నువ్వు ఏది మాట్లాడినా ఆ మాటల ద్వారా దేవుడు మహిమ పొందుతుండాలా, దేవుడికి ఇష్టంగా ఉండాలా, దేవుడు సంతోషపడాలా. ఉన్నారా ఎవరైనా ఇచ్చట? హల్లెలూయా. చూసినారా? నువ్వు ఏ మార్గంలోనికి వెళుతున్నా నీ కాళ్ళు ఎక్కడికి, దేవుడి ద్వారా నిర్మింపబడినటువంటి దేహములో గల ఈ కాళ్ళు ఏ మార్గంలోనికి వెళ్తున్నా ఆ మార్గం దేవునికి ఇష్టమైనదై ఉండాలి. ఉన్నారా ఎవరైనా ఇచ్చట? ఏ మార్గంలోనికి పోతావు? నీ సొంత పనులు ఏమి? నీ ఇష్టమైన మార్గములు, నీకు సంతోషం పుట్టే మార్గములు కుదరదు. నీవు కాదు, దేవుని ద్వారా నిర్మింపబడినటువంటిది నీ దేహం. కాబట్టి నువ్వు ఏది చూసినా, ఏది మాట్లాడినా, ఏమి చేసినా, ఎటు నడచినా బిడ్డ దేవుడు సంతోషపడుతుండాలా. కొంచెం వాళ్ళని కంట్రోల్ చేయమ్మా. అమ్మ ఒక్కసారి మాట్లా. దేవుడు ఇష్టపడుతుండాలా. ఎందుకు? ఇప్పుడు కిందికి చదవండి. ఇంకా చదవండి బిడ్డ. మీరు పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నారంట. హల్లెలూయా. ఏమండి? మీరు మీ సొత్తు కాదు కాబట్టి మీ ఇష్ట ప్రకారం ఉండ వీలు లేదు. అర్థం కాని వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏం అర్థమైందండి బాబు. దేవునికి స్తోత్రం. ఏమి? మీరు మీ సొత్తు కాదు. అంతే ఉంది అక్కడ దాకా. నేనా అది విలువ పెట్టి నువ్వేం పెట్టుకున్నావు? విలువను కదా, విలువ, ద్రవ్యం అనే విలువ. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. బండి ఎట్లా కొన్నావు? ద్రవ్యం అనే విలువ, పైసలనే విలువ పెట్టుకున్నావు. నీ ఇంట్లో వంట సామాను, ఏమండి, నీ ఇంట్లో ఉన్నటువంటి సమస్తము ఎట్లా కొన్నావు? దానివరైనా పాడు చేస్తానంటే నువ్వు ఊరుకోవు. ఎందుకంటే అది వాళ్ళ సొత్తు కాదు, అది నీ సొత్తు కనుక. ఏమండి? ఇక్కడ వరకు అర్థమవుతుందా? అర్థం కాలేదా? యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయంకి వెళ్ళండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము. యోహాను సువార్త. అది నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికేమి రాలే.
అది నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగొచ్చిన నేను. నువ్వు నా ఇష్టం అంతేనా? అరే అట్లా ఎందుకు చేస్తున్నావు? నా ఇష్టం నాకు తెలియదా? అరే తెలియదా కదా, అవి బంద్ చేసేయి, మానేసేయి. నేను బంద్ చేయ, నా ఇష్టం. నాకు ఎవ్వరు చెప్పాలా? చెప్పొద్దు, నాకు అన్నీ తెలుసు. ఈయన నా ఇష్టము నెరవేర్చుకొనుటకు రాలే. ఏమండి, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలే నేను. నీకు ఏమండి, మన అందరికీ మాదిరి ఎవరండి? ఎవరిని మాదిరిగా తీసుకోవాలి మనం? యేసుని. అవునా? యేసు ప్రభులో వారిని మాదిరిగా తీసుకోవాలి. తీసుకో. ఇప్పుడు దమ్ముంటే, నీకు చేతనైతే, నీకు శక్యమైతే తీసుకో, యేసుని మాదిరిగా తీసుకో. ఏం మాదిరి? నువ్వు ఏది చేసినా, ఏది చూచినా, ఏది మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ క్రియ చేసినా దేవుడు ఇష్టపడేటటువంటి విధముగా, దేవుడు ఇష్టపడేటువంటి విధంగా. అక్కడ 5వ అధ్యాయం 30వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతటా నేనే ఏమి చెయ్యలే. నా అంతటా నేను ఏమి చెయ్యలేదు. నా అంతటా నేనేం చెయ్యలే. అది అంతే. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేస్తా, అంతే. ఇక వేరే చెయ్య. నా ఇష్టం వద్దు, నా సంతోషం కాదు. నన్ను పంపిన నా దేవుడు, నా తండ్రి. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకొని బతకాలి కదా. మరి ఇప్పుడు నువ్వు కూడా ఏమనాలి ఈ రోజు నుంచి? నా దేవుడి ఇష్ట ప్రకారంగా, నా దేవుడికి సంతోషకరంగా అనాలనా లేదా? అనాలా? అంటారా ఈరోజు నుంచి? అట్లా ఉంటారా? కాదు, కుదరదన్నా. నేను నా ఇష్టం, నేను ఇంతే. ఏమి? నా ఇష్టం, నేను ఇంతే అన్నావనుకో, పోతావు. ఎక్కడికో? నరకానికే. హల్లెలూయా. దేవుని వాక్యము గద్దించేదిగా ఉండాలా, సరిచేసేదిగా ఉండాలా, బుద్ధి చెప్పేదిగా ఉండాలా. మీకు సమ్మతంగా చెప్పమంటే నాకు కుదరదు. బర్త్డేకి వస్తే నరకం పరలోకం అంటావేమన్నా తెలుసుకోవాలా మరి. బాలుడు నడవవలసిన త్రోవను నువ్వు వాడిని నడిపించాలి కదా. మరి ఎన్ని త్రోవలు ఉన్నాయండి చెప్పాలా? 2. అవునా? నడవవలసిన త్రోవ అంటేనేమో పరలోకం. నడవవలసిన మార్గములో నడిపించు అనేసి అంటే అర్థమైంది. నడవరాని మార్గం కూడా ఉన్నట్టేనా? ఏ మార్గం అది? నరక మార్గం. ఈరోజు తల్లిదండ్రులమైనటువంటి మనము ఇట్టి వాక్యములను తెలుసుకొని మన పిల్లలకు చెప్పువారంగా ఉండాలా. ఎప్పటి నుంచి? టీనేజ్ నుంచా? యవ్వన వయస్సు నుంచి వాడు నడవవలసిన త్రోవనా? నడి వయస్సు నుంచి వాడు నడవలసిన మార్గం వాడు నడిపించా? చెప్పాలా? ఏమంటే బాలుడు, ఇక్కడ బాలుడు ఎవరో ఉన్నారు చెప్పండి, చూపించండి ఒకసారి. అందరు బాలుల కిందికి వస్తారా? బాలుల కిందికి వస్తారా? ఏమంటారు ఇప్పుడు? నీ బాలురాలు ఏమంటారు? పోనీలే. అవునా? చిన్నోడు కదా తీయా. ఏమి ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాడా? ఏకువై రేపు ఏమవుతాడు నీకు తెలుసా? మేకై కూర్చుంటాడు. ఓ తండ్రి, నీ పిల్లలకి ఏం వాడు? బెత్తం వాడు. ఏసుడు అయ్యాలా? ఏమి? హల్లెలూయా. అది శిక్ష. ఆ శిక్ష ఎక్కడికి నడిపిస్తుంది అంటే సరి అయిన మార్గంలోనికి నడిపిస్తుంది. ఆ దండన మరణానికి నడిపించదంట అది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, నువ్వు నడిచేటటువంటి మార్గము ఏ విధమైనటువంటిది అయి ఉండాలనేసి అంటే ఏదై ఉండాలా? క్రీస్తుదై ఉండాలా. కాదు, కుదరదు, నా ఇష్టం, నేను ఇట్లనే ఉంటా, మేము అట్లనే చేస్తాం, అబ్బో అది చాలా కష్టం అన్నావు అనుకో, అదే 1 కొరింథీయులకు పోదాం. మళ్ళా 3వ అధ్యాయం, 1 కొరింథీ 3వ అధ్యాయం. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్పబడుతున్నాయి తెలుసా? ఈ గద్దింపుతో కూడినటువంటివి కావచ్చు,
ప్రేమతో కూడినటువంటి వాక్కు కావచ్చు. ఎందుకో తెలుసా? దేవుడు మిమ్మును మీ పిల్లలని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. క్షేమం కోరేటోడు ఏం చేస్తాడంట? స్నేహితుడిని దెబ్బ కొడతాడంట. ఏమి అవునా? శత్రువు ఏం చేస్తాడంట? ముద్దు పెడతాడంట. పోను వీడు అట్లనే పోనని చెప్పేసి, వెరీ గుడ్ అరే సూపర్ రన్ను అంటాడంట. వాడు చెడు పనులు చేస్తే ఖతర్నాక్ దావుతారను, ఏం సిగరెట్ ఇట్లా అంటిస్తే అసలు నువ్వు అరే నీ స్టైలే వేర్రా. ఎవడాడు? నాశనం కోరేటాడు. అదే మంచి కోరేటాడు ఏం చేస్తాడు? అని బుద్ధి ఉందారా బడే అని చెప్పేసి దాన్ని ఏం చేస్తాడు? కొట్టేసేస్తాడు. లేకపోతే వాడిని కూడా ఒకటి గద్దిస్తాడు. వాడిని వాడు ఎవడు అనేసి అంటే మంచి స్నేహితుడు. ఇదిగో ఈ మంచి స్నేహితుడు ఈరోజు ఈ మాటలు మాట్లాడుతుండడానికి గల కారణం ఏంటంటే మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. లేదు కాదు కుదరదు నా ఇష్టం అనేసి అంటే గనక అదే 3వ అధ్యాయము 16వ వచనం చదవమ్మా. మీరెవరై ఉన్నారు తెలుసా అమ్మా? ఇప్పుడే మీరంతవరు మీరెవరు? ఆలయం. మీ పిల్లలెవరు? ఎట్లా? దేవుని మూలముగా నిర్మింపబడిన వారు. మీ దేహము దేవుని ఆలయం. అవునా? ఇప్పుడు వినండి, మొదట నీ వస్తువులను నీ సామాన్ను ఖరాబ్ చేస్తా అంటే ఏం చేస్తాను నువ్వు? నేను కూడా నిన్ను అంతేనా అన్నావా? అది న్యాయమేనా? ఇప్పుడు ఈయన కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి, నీ దేహము దేవుని ఆలయము అని మీరు ఎరుగరా? ఎవడైనా కానీ ఏమీ ఉన్నోడు లేనోడు దేవునికి లెక్కలేదు, అందరూ సమానమే. ఎవడైనా సరే, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిండు అనుకో. దేవుని ఆలయం ఏది? మళ్ళీ చెప్పాలి ఇప్పుడు ఒకసారి. దేవుని ఆలయం ఏది? మన దేహమే దేవుని ఆలయం. దీన్ని నువ్వు నడవవలసిన మార్గంలో నడిపించకుండా నడవరాని మార్గంలో నడిపించేసి, చూడవలసినవి చూడకుండా చూడరానివి చూసేసి, మాట్లాడాల్సినవి మాట్లాడకుండా మాట్లాడరానటువంటి మాట్లాడేసి, నీ ఇష్ట ప్రకారంగా నడిచి ఈ శరీరమును, ఈ నోటిని, ఈ కళ్ళను, ఈ చెవులను, ఈ దేహమును కనుక నువ్వు పాడు చేస్తే, ఎవడైనను నా ఆలయమును పాడు చేస్తే నేను వాణ్ణి పాడు చేస్తా. ఇది న్యాయం అంటారా? మరి మొదట అన్నప్పుడు న్యాయం ఎట్లా అన్నావో ఇది కూడా అదే విధంగా న్యాయమే. ఏమండి, నీవు ద్రవ్యం అనే విలువ పెట్టుకున్నావు. దేవుడేం పెట్టుకున్నాడు తెలుసా? ఏం పెట్టుకున్నాడు తెలుసా? ఏమండి అమ్మా, ఏం పెట్టుకున్నాడు తెలుసా దేవుడు? మనకు అందరికి అసలు ప్రాణం ఎక్కడుంటుంది తెలుసా? మన దేహంలో ప్రాణం ఎక్కడుంటుంది? రక్తం. అది కాండంలో రక్తమే దాని ప్రాణం. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏం పెట్టుకున్నాడు మనల్ని తెలుసా? ప్రాణం పెట్టిండు. నువ్వు ఆఫ్టర్ ఆల్ పైసలు పెట్టినావు, దేవుడు ప్రాణం పెట్టిండు. ఇంకో సంగతి చెప్తా వినండి. నిర్మింపబడిన ఈ దేహముతోనే కాదు దేవుణ్ణి ఘనపరిచేది, మహిమపరిచేది. నీవు, నీ దేహము, నీ బలము, నీకు కలిగిన సమస్తము కూడా కేవలము దేవుని వలన కలిగినది గనుక దేవుని కొరకే ఉపయోగపడుతుండాలా. ఎట్లా? ఒకవేళ దేవుడు నిన్ను మొత్తం మంచం మీదనే పెట్టేసిండు అనుకో, ఇల్లేడికేళ్ళు కడుతుంటివి, అవునా? బండేడికేళ్ళు కొంటుంటివి, ఇంట్లో సామాన్యుడికేళ్ళు వస్తుండే. ఎవరి మూలంగా? మరి దేవుడు నీకు ఆరోగ్యము, ఆయుష్ను, బలమును ఇచ్చినందున, జ్ఞానమును, తెలివిని అనుగ్రహించినందున, దాని ద్వారా నువ్వు సంపాదించుకున్నటువంటి దేవుని కొరకు ఉపయోగపడుతుండాలా. హల్లెలూయా. చివరికి మొబైల్ కూడా దేని కొరకు ఉపయోగపడుతుండాలా చెప్పాలా? ఇగో రికార్డ్ చేస్తుంది దేవుని కొరకే వేస్తే ఇప్పుడు యూట్యూబ్లో మనకు దేనికి ఉపయోగపడుతున్నది? టిక్ టాక్ పోగా ఇంకేదో పేరు వచ్చి ఇప్పుడు ఏమంటారు దాన్ని? రీల్సేనేమో, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ఆ బుక్లు, ఈ బుక్లు, అడ్డమైన బుక్లు అన్నీ అలానే ఉంటాయి. ఇక ఏమి అడ్డమైన చూసుకోవడానికి కాదు అది.
కనుక నీవు నీ దేహమే కాదు, సమస్తము, నీ కలిగిన సమస్తము దేవుని కొరకు ఉపయోగపడుతుండాల. ఆది అపోస్తుల కాలములో సంఘమంతా వారి కలిగినటువంటి దాన్ని అమ్మి వెల తెచ్చి అపోస్తుల పాదముల చేత పోసి, అయ్యా మీరు ప్రకటించండి, మేము మీకున్నామన్నారంట. అందులో అననీయ సఫీరా ఏమన్నారంట? సత్యంగా సార్ 15 లక్షలే వచ్చినాయి అన్నారంట. కథ మాట్లాడేవాడు చచ్చిపోయాడు. ఇప్పుడు మాట్లాడుకున్నాడు 15 లక్షల 3,000 లేకపోతే 15 లక్షల 35,000 మాత్రమే వచ్చాయని చెప్పాలా. అదే కౌంటింగ్ వచ్చి చెప్పింది టీం కూడా. లేదు సార్ అంతే. ఆయన హల్లెలూయా. దేవుడంట వెక్కిరింపబడాడంట. ఏమండి? కనుక ఈరోజు నేర్చుకునేటటువంటి పాఠం ఏంటంటే, ఆ చిన్న కుమారుడు ఎవరో కాదు, దేవుడి ద్వారా నిర్మింపబడిన వాడు. వాడి దేహము దేవుని ఆలయము, దేవుని నిర్మాణము, దేవుని సొత్తు. గనుక తనను ఏ విధంగా పెంచాలి, ఎవరి కోసం పెంచాలా అంటే దేవుడి కొరకే పెంచాల పిల్లల్ని. నువ్వు దేవుడి కొరకే బ్రతకాలా, నీ పిల్లలు కూడా దేవుడి కొరకే బ్రతికేట్టుగా ఉండాల. కుటుంబం అంతా. అది క్రైస్తవ్యం, అది క్రీస్తుని నమ్మినటువంటి జీవితాలు. అట్లా ఉండాలా. నువ్వు ఎట్లుండాలంటే మంచి పాత్రగా ఉండాలా. మనం అంతవరకు దేవుడికి పనికొచ్చే పనికిరాని పాత్ర అంటావా? పనికొచ్చే పాత్ర అండి. ఈ పనికొచ్చే పాత్రలమైన మన ద్వారా దేవుడు తృప్తి చెందుతుండాలా, ఇష్టపడుతుండాలా, సంతోషిస్తుండాలా. ఇప్పుడు నువ్వు తృప్తి చెందాలా తిని అంటే ఏం చేస్తావు? దేశం తీసి తోమితే లబో దిబ్బో మొత్తుకుంటుంది. బాయం రాకుతున్నదిరా నాయన, బాబా తోముతావు, కడుగుతావు. కడగగానే అనుకుంటుందట అమ్మయ్య అనుకుంటుందట. అనగానే ఎడికి పెడుతుందని తీసుకుపోయి అబ్బా ఓర్చుకోవాలి. అది సహించాలా, భరించాలా. అప్పుడే కానీ యజమానుని ఏం చేస్తుంది? అది తృప్తిపరుస్తుంది. కుమ్మరి దగ్గరికి పో, కుండలు చేస్తుంటాడు. ఏం చేస్తాడు? ఫస్ట్ మట్టిని వేసి తొక్కుతుంటే అది అనుకుంటుందంట, ఏమి తొక్కుతున్నారా నాయన, ఇదేమి శ్రమ, ఇదేమి ఇబ్బందిరా బాబు అనుకుంటుందంట. తర్వాత ఆడికి వెళ్ళి తీసుకొని ఏం చేస్తాడంట? సారె మీద పెడతాడంట. సారె మీద పెట్టి ఏం చేస్తాడంట? దాన్ని రాస్తూ ఇటు రాకపోతే అటొత్తేసి ఇటొత్తేసి మెలికెళ్ళి దింపేసి అటిర్చి ఇటిర్చి ఏం చేస్తాడంటే అది ఎంతో ఇబ్బంది శ్రమ పడుతూ ఉంటుందంట కుండ. ఆఖరికి మంచి పాత్రగా చేస్తాడంట. చేయగానే అనుకుంటుందట, తొక్కిండేమో కానీ ఎంత మంచిగా ఎంత చక్కగా చేసిందని అనుకుంటుందంట. జర్రసేపు పక్కన పెడతాడంట. అమ్మయ్యా అనుకుంటా. ఆడికెళ్ళి చేడేస్తాడు. మళ్ళీ అయిపోయింది. మంటలేస్తుందంట. మంటలే కదా మళ్ళా సహకరిస్తేనే సై. ఒకవేళ మంటలేసే టైంలో కానీ మధ్యలో కానీ ఇరిగిపోతే ఏం చేస్తాడు చెప్పండి ఒకసారి? అయిపోయింది. మళ్ళీ మనం చేస్తుందా? కాల్చినాక కూడా సహకరించకుండా కుండ కనుక ఒకవేళ పలిపోతే ఏమవుతుంది? పనికి రాకుండా పోతుంది. బిడ్డ, విశ్వాస జీవితం అనేటటువంటిది శ్రమ, ఇబ్బందులతో కూడుకున్నది. గమనించండి దయచేసి. కైండ్ ఇన్ఫర్మేషన్. చాలా మట్టుకు మన జీవితంలో ఏం విన్నామంటే, దేవుని నమ్ముకుండమ్మా అంతా చెప్పాలా, అంతా మంచి జరుగుతుంది, అంత మంచి జరుగుడు సార్. సరే, ఫస్ట్ ఏం జరుగుతుంది తెలుసా? దేవుని నమ్ముకుండమ్మా శ్రమ వస్తుంది అని చెప్పాలా. ఇది సువార్త, కరెక్ట్ సువార్త. దేవుని నమ్ముకుండమ్మా ఇబ్బంది వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇక్కట్లు వస్తాయి. ఎట్లాంటి దేవుని మార్గం? ఎట్లాంటిది? ఇరుకు మార్గం అంటావు. ఆ ఇరుకు మార్గంలో తెలిసే వచ్చినా మళ్ళీ ఇరుకొద్దు అంటావు. ఇరుకు మార్గం, అందులో ముండ్లుంటాయి, నడవలేని స్థితి. హల్లెలూయా. అండి, పరలోకం పోయేటోళ్ళు చాలా కొద్ది మందేనంట. అయ్యా మరి ఇట్లా అంటే ఎంతమంది పరలోకం పోతారని అడిగినట్టు అప్పుడు ఒక శిష్యుడు అడిగితే ఆయన ఏం చెప్పినట్టు తెలుసా? అనేకులు, ఇది గుర్తుపెట్టుకోండి, అనేకులు ఇరుకు మార్గమున ప్రవేశింప చూతురు, కానీ వారి వల్ల కాదు. ఎవరి వల్ల కాదు? అనేకులు. అంటే అనేకులు చేరే పరిస్థితి లేదు. జాగ్రత్త. దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు అంటే అసలు విశ్వాసము కనుగొను నా అని రాసింది. అంటే బియ్యంలో మెరుగెల్లాగా ఉంటారేమో మరి అప్పుడు విశ్వాసులు. గుడికి వెళ్ళగానే విశ్వాసం అనుకుంటున్నాం, బ్యాప్టిజం తీసుకొని విశ్వాసం అనుకుంటున్నాం, రోజు బైబుల్ ప్రార్థన విశ్వాసం అనుకుంటున్నాం.
అమ్మా చాలా ఉంది ఇంకా చేయాల్సింది నువ్వు. ఇరుకైనటువంటి మార్గం, కానీ అందులో ఎట్లా ఉండాలా అనేసి అంటే ఒకసారి చూద్దామమ్మా. యోహాను సువార్తకి వెళ్ళి బిడ్డ ఒకసారి. యోహాను సువార్త దానికి ముందుగా ఏదైతే ఇప్పుడు మనందరం ఎన్నుకున్న మార్గం ఏంటో తెలుసా? ఇరుకైన మార్గం. కానీ నా దేవుడు ఎట్లాంటి వాడు తెలుసా? వినండి, దేవుడు నమ్ముకోవడం అంతా మంచి జరుగుతుంది. ఓకే సరే, ఫస్ట్ ఏం చెప్పాలి తెలుసా? దేవుడు నమ్ముకోండి, శ్రమ వస్తుంది, ఇరుకు, ఇబ్బంది, వెలివేత, దూషణ, నిందలు, ఆకలి దప్పులు, అవమానాలు వస్తాయి, కన్ను ధైర్యంగా నిలబడాలా అని చెప్పాలా పాస్టర్. హల్లెలూయా. అందులో కూడా నా దేవుని యొక్క విధానం ఏంటంటే ఇరుకులో కూడా ఏం చేస్తాడు దేవుడు అనేసి అంటే విశాలత కలగజేస్తాడు. నీవు సహించి భరించి ఎదుర్కొనేవాడవైతే గనక దేవుని నామమందు ప్రభువా ఏది వస్తే ఏది అయితేనేమి, ఏది కాకపోతేనేం ప్రభువా నేను నిలబడతాను, నీ మార్గంలో నిలబడి దేవుని కొరకే నువ్వు బ్రతికితే ఆ ఇరుకులో కూడా నీకు విశాలత కలగజేసేటోడు ఆయన, నిన్ను విడిచిపెట్టేటోడు కాదు అన్న. మనుషులు ఇచ్చిపెడతారు, మనుషులు వదిలిపెట్టేస్తారు. ఎప్పటిదాకా ఉంటారో తెలుసా నీతో? నీ దగ్గర అన్ని మంచిగా ఉన్నప్పుడు, నీ ఆరోగ్యం అంతా మంచిగా ఉన్నప్పుడు నీ చుట్టూ ఉంటారు బిడ్డ. ఎంతమందికి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉందో నాకు తెలియదు. ఏమి నీకేదైనా కానీ నీ దగ్గర నుంచి ఏదైనా పోని ఈ పక్కోలు ఆ పక్కోలు కాదు, కుటుంబము ఎవరి ఇంటి వారికి విరోధులు. నువ్వు నమ్ముకుంటే ఎవరు నమ్ముకోవాలంటే దేవుని నమ్ముకోవాలి, దేవుని పైన ఆధారపడాలా. అప్పుడు దేవుడు నిన్ను ప్రేమించే వారిని చుట్టూ పెడతాడు. హల్లెలూయా. ఏమంటే దేవుడు మనకు ఆధారం. దేవునికి స్తోత్రములు. సిలువ వేసేటప్పుడు అన్నాడంట, ఓ మాట అన్నాడంట, నా దేవా నన్ను ఎందుకు చేయించిపెట్టినావు అన్నాడంటే. ఎందుకు చేయించిపెట్టిండు? ఎందుకు చేయించిపెట్టినాడంటే మరి యేసు ప్రభువుల వారు అందరి సర్వమానవాళి పాపాలంతా తన పైన వేసుకుండు కాబట్టి ముట్ట జాగలేకనంట ఇచ్చిపెట్టేసిందంట ప్రసంగం. హల్లెలూయా. కాదు, తప్పది. ఇప్పుడు కుమారుడు తండ్రిని అడిగిండు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచినావు అని అడిగిండు. అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పుంటాడా లేదా తండ్రి? యోహాను సువార్త 3వ అధ్యాయంలో సమాధానం చెప్పిండు ఆయన సమాధానం. వాక్యం ఎక్కడెక్కడ ఉంటుందన్న? కొంత ఇచ్చట, కొంత అచ్చట. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి చెప్పిన సమాధానం 16వ వచనం. ఇప్పుడు వినండి, యేసు ప్రభుల వారు అన్నారు, కుమారుడు అడిగింది, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెడుతున్నావు తండ్రి అన్నాడంట. అంటే ఆయన చెప్పిన సమాధానం ఏం తెలుసా? కుమారుడా నేను లోకాన్ని చాలా ప్రేమిస్తున్న బిడ్డ అన్నాడంట. లోకం అంటే మట్టి కాదోయ్, మనుషులోయ్. అంటే ఏమన్నాడంటే ఈ జ్యేష్ఠ కుమారుడితో పెద్ద కుమారుడితో, బిడ్డ నీ సహోదరుని తమ్ముళ్ళంతా నాశనానికి జోగుతున్నారు, నిన్ను ఈ సమయమున చేయి విడిచిపెడితేనే గాని, నువ్వు మరణంకు అప్పగింపబడితేనే గాని ఈ సర్వమానవాళి పాపాలు నా బిడ్డలపైన అందరిపైన వెళ్తాయి. నేను వీళ్ళని ప్రేమిస్తున్నా కాబట్టి, వీళ్ళని విమోచిస్తున్నా కాబట్టి కనుక నీవు మరణానికి అప్పగింపబడవలసింది నా కుమారుడా. వారి కొరకు వారిని ప్రేమిస్తున్నా కనుక నిన్ను విడిచిపెడుతున్నా. ఆ రోజు కనుక నిజంగా ఒకవేళ తండ్రి కనుక చెయ్యి విడవకపోతే ప్రాణం పెట్టేటటువంటి పరిస్థితి ఉండేది కాదు, మనకి విమోచన వచ్చేది కాదు. నా దేవుడు నిన్ను అంత ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు నువ్వు ఎవరి కోసం బ్రతకాలా? దేవుని కొరకే బ్రతకాలా? ఏమి దేవుని కొరకు బ్రతకాలా? ఇంకొక 2 వచనాలు చూపించి నేను క్లోజ్ చేస్తాను. ఈ దేవుని కొరకు బ్రతికేటటువంటి బ్రతుకులో ఏమేమి వస్తాయమ్మా? ఇరుకు, ఇబ్బంది, శ్రమ. ఏమి నిన్ను అనడానికి అంటారు, నువ్వేం చేయగాని నిన్ను అంటుంటారు అందరూ. నువ్వేం చేయగాని నీ పైన ఏడుస్తూనే ఉంటారు. అట్లా ఎక్స్పీరియన్స్ ఉందా ఇక్కడ? అబ్బో నాకు బొచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ అదే సిచ్యువేషన్లో ఉన్నా. ఏమి ఈయనకు ఇది ఉన్నది, మరి అదెట్లున్నది, ఇదెట్లా కొన్నాడు, అరే ఏం చేయని దానికి ఏమన్నా దానికి ఏడుపు. బండ్లెనక రాస్తారు మంచి మాట, ఏడువకురా ఏడ్చేదమాట. నిజమే.
అమ్మా వాక్యం ఏం చెప్తా తెలుసా బిడ్డ, మంచి వినండి, తొందరగా ముగించండి అంటారు. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కరెక్ట్, కట్టబెట్టరా ఇడ ఒకటి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. బిడ్డ ఏమా ఏం చెప్తున్నా అమ్మా? వాక్యం ఏం చెప్తుంది తెలుసా, వినండి బాబు. ఎదుటివాడు ఏమి కావాలని కోరుకుంటావో అది నువ్వైతావంట. అర్థమైందా? ఎదుటోడికి నువ్వేం కావాలని కోరుకుంటుంటావో అది నీకైతుంది, జాగ్రత్త అని ఉంటుంది. వాడికి ఇంతవాడి ఇట్లా అయిపోతే మంచిగా ఉండు అనుకున్నావా, నువ్వు పడతావు. వాడు నాశనం, వీళ్ళు ఎప్పుడు నాశనం అవుతారా అనుకున్నావా, ఆ నాశనం నీ మీదకి వస్తే జాగ్రత్త. అందుకే అన్నాడు, నీ నోట నుంచి ఆశీర్వచనమే కానీ శాపవచనం రావద్దు. నువ్వు ఎవరినైనా సరే బాగు కొరకు కోరుకో, బాగుపడాలని కోరుకో, సమాధానం ఉండాలి వాళ్ళకని కోరుకో, వాళ్ళు బాగుపడాలని కోరుకో, ఆ ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది మొట్టమొదట. హల్లెలూయా. ఏమండి, ఇక వెళ్ళేటటువంటి ఈ యొక్క మార్గంలో చూడండి ఒకసారి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదువు ఒకసారి. ఇంకా 2 వచనాలు చదువు ముగిస్తా. అసలే ఆమె చాలని చెప్పింది వీలుగా లాభ. చూడండి, దేవుడికి అన్ని పిల్లల పైన ఏం ఉద్దేశం ఉంటుంది? నీ పిల్లలు ఎట్లుండాలి? సమాధానంగా ఉండాలి, అవునా? సంతోషంగా ఉండాలి, అంతేనా కోరిక? నీకు నాకు మన పిల్లలపైన ఎట్లుంటే మరి ఆయనకు ఉండదా? ఆయన అదే అంటుండు, నా యందు మీకు ఏముండాలని నా ఇష్టం సమాధానంగా ఉండాలి, మీరు కలవరపడద్దు అని అర్థం. నా యందు మీరు సమాధాన పడినట్లు ఏమో చెప్తుండంట. చూడండి, ఏమో మాటలు చెప్తున్నాడు ఆయన. అది తెలుసుకుంటే సమాధానంగా ఉంటామంట మనం. సమాధానం, పీస్. ఉందా? మరి ఇరికైతే ఇబ్బంది అయితే ఎందుకు మొఖాలు తీత పెడతారు? ఇరుకులు వస్తే, ఇబ్బందులు వస్తే, కష్టాలు వస్తే, నష్టాలు వస్తే, లేమి వస్తే, కలిమి, ఏమండి ఆకలి దప్పులు వస్తే ఎందుకు మొఖాలు మార్చుకుంటారు? ఎందుకు వాక్యం చదివారు? ఎందుకు ప్రార్థన చేయవు? ఎందుకు మందిరానికి రావు? ఆల్రెడీ చెప్తున్నాడు కదా, మీకు ఈ లోకంలో శ్రమ కలుగును. ఉందా అమ్మ? క్లియర్ అమ్మ? కాబట్టి ఈరోజు నుంచి ఏమ్మా, నీ జీవితంలో ఏది జరిగినా ఈ వాక్యం జ్ఞాపకం చేసుకో. ముందే చెప్పిండు దేవుడు, నీకేం కొత్తది కాదు ఈ మాట. హల్లెలూయా. అయినను ధైర్యం తెచ్చుకోవాలనంట. ఉందా? అయినను ధైర్యం తెచ్చుకోండి. ఈ లోకంలో శ్రమ వస్తుంది, కానీ మీరు ధైర్యంగా ఉండండి. శ్రమ వస్తే ధైర్యంగా ఎట్లుండాలి ప్రభువా అంటే ఆయన ఏం చెప్తుందంటే, బిడ్డ నేను ఈ లోకమును జయించి ఉన్నాను అంటే ఇప్పుడు తండ్రి స్వాస్థ్యం ఎవరిదైతుంది? మనదైతుంది, పిల్లలది, అవునా? అంటే ఇప్పుడు మన దేవుడు జయించిన జయం ఎవరిదైతే తెలుసా? రేపు మనదే. నేను అదే అంటున్నా, ఇరుకు శ్రమ వచ్చినప్పుడు కూడా దేవుని ఆధారం చేసుకొని కనుక నీవు వెళితే దేవుడు తాను జయించిన జయమును నీకు అనుగ్రహిస్తాడు. నీ ద్వారా ఈ లోకంను జయింపజేస్తాడు. అర్థమైందా ఇక్కడికి? ఈ లోకంలో ఏమొస్తుంది? ఇప్పుడు పెద్ద ఎత్తున మెల్లమెల్లగా ఏం చెప్పాలి? నువ్వు ఇటువంటి చెప్పాలా, బిడ్డ ఇట్లుండాలా, నా వలన కాదు, నువ్వు దేవుడు పుట్టించిండు నిన్ను, ఈ చేతులు దేవుడు చేసిండు, ఈ నోరు దేవుడు చేసిండు బిడ్డ, ఈ నాలుక దేవుడు పెట్టిండు, దేవుడు పాటలు పాడాలి బిడ్డ, అవునా? దేవుడు మాటలు మాట్లాడాలా, బూతులు మాట్లాడొద్దు, పిచ్చి పిచ్చి చూడొద్దు బిడ్డ, మొబైల్ అట్లా వద్దు. ఇదిగో చూడు వాక్యం అని తీసి చూపిస్తుండాలా. హల్లెలూయా. ఇప్పుడు ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం చదివి మనం క్లోజ్ చేసుకుందాం. ప్రకటన 3వ అధ్యాయం, ప్రకటన 3వ అధ్యాయం 20 చదవమ్మా. ఏడ నిలబెడతాడుతుండట? ఏ తలుపు? ఈ తలుపా? హృదయం అనే తలుపు దగ్గర ఏం చేస్తున్నాడు ఆయన? తడుతా ఉన్నాడంట. తీస్తావా? మరి తీస్తున్నావా? సప్పుడు చేయరు. తీస్తున్నారా? అదే అంటారు కానీ మంచి చెప్పారు, ఏమో తుస్తూసాని వస్తుంది చెప్పడం. తీస్తున్నారా? తీయరు. ఎందుకు తీయరు తెలుసా? హృదయం హౌస్ఫుల్ ఉంది అది. మీ ఇష్టాలు, కోరికలు, ఆలోచనలు, ఆ వీడియోలు, ఈ మాటలు, ఆ మంది మాటలు, ఈ ముచ్చట్లు, అబ్బో మీ ఆశలు, మీ కోరికలు ఎన్నో, హౌస్ ఫుల్.
అప్పుడు కూడా యోసేపు మరియమ్మని తీసుకొని పోయిందంట. అయ్యా మీ ఇంట స్థలం ఉందా? గర్భవతి ఉంది నా భార్య అంటే ఏమన్నారంట? మా ఇంట్లో స్థలం లేదు. ఏమైంది? ఇంట్లో హౌస్ఫుల్. ఎవరితో? చుట్టాలు. నీ చుట్టాలు కూడా ఎవరో తెలుసా? కోరికలు, ఈ లోక సంబంధమైనవి. కన్నా దేవుడు ఏం చెప్తున్నంటే, ఇదిగో నేను తలుపున వద్ద నిలబడి తడుతున్నా, ఎవడైనా నా స్వరము విని, స్వరం వాళ్ళు వింటారు తెలుసా? నా గొర్రెలే వింటాయి అని చెప్తాడంటే తన పిల్లలు తన స్వరమును గుర్తుపడతాయి. అర్ధరాత్రి వస్తా నేను డోర్ కొడతా, అమ్మా అంటే ఏమంటావు? ఎందుకంటే ఏడాదికి ఒకసారి పిలుస్తారు కాబట్టి. ఇక్కడ పురుషోత్తం వచ్చిండు, 3 గంటలకు వచ్చిండు, అమ్మా అని పిలిచిండు, ఏమంటావు? వస్తున్నా, అంతేనా? స్వరాన్ని ఏం చేస్తావు? గుర్తుపడతావు. దేవుని స్వరం కూడా గుర్తుపట్టాలంటే నీకేముండాలి తెలుసా? దేవునితో సహవాస సంబంధం కలిగి ఉండాలా. ఉందా అన్నది అన్నట్ల ప్రశ్న అడగన్నా, ఉందా, అయిందా, చేస్తారా, ఇవి అట్లా అడగకన్నా మా దగ్గర ఏం సమాధానం లేవాలరా? ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే గనక నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతనును భోజనము చేయుదుము. నేను జయించి, యేసు ప్రభువుల వారు నేను జయించి, ఏం జయించింది నా? లోకమును. ఇప్పుడే విన్నారు, ఆ పడవలో ఉన్న వాళ్ళు కూడా గట్లే మర్చిపోయారు ఏం కదా? నేను జయించి, చదువు, నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండియున్న ప్రకారము జయించి. ఎవరెవరైతే జయిస్తారో, ఏం జయిస్తారో అది లోకంలో ఎవరు జయిస్తారు? దేవుని ఆధారం చేసుకొని ఉన్నవారు. హల్లెలూయా. ఏమి? ఈ దేహమును దేవుడి కొరకు జీవింపజేస్తున్నటువంటి వారు లోకము జయిస్తారు. జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు. అది పరలోకం పోవడం అంటే ఆషమాష అనుకుంటుర్రా? ఏమి? లోకాన్ని ఏం చేయాలా? ఏముంటుంది లోకంలో? శ్రమ. నువ్వు ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంటుంది లోకంలో. ప్రార్థన చేస్తున్న ప్రత్యుత్తరం నీకు అనిపించదు, కానీ నీకు అవసరమైనప్పుడు, అవసరమైనటువంటి సమయమును, తగు సమయమున ఫలం ఇచ్చేటటువంటి విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకేముండాలి తెలుసా? ఒక నిరీక్షణ ఉండాలా, ఓపిక ఉండాలా, నమ్మకం ఉండాలా దేవుడి పైన. నా దేవుడు అన్యాయం చేసేటోడు కాదు, చెయ్యి విడిచేటోడు కాదు, ఆయన మనుషుడు కాదు, దేవుడు. మనుషులు బొంకుతారు, మనుషులు చెయ్యి విడుస్తారు, మనుషులు వదిలిపెట్టేస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వారలారా, మిస్టర్ పురుషోత్తం, నీవు దేవుని ద్వారా నిర్మింపబడ్డ దేహాలు మీ. కాబట్టి మీ దేహాలు దేవుని కొరకే, దేవుని ఇష్టము అన్నాడా యేసు ప్రభుల వారు? దేవుని ఇష్టము కొరకే ఉండాలా. మీ పిల్లలు కూడా దేవుని యొక్క నిర్మాణం చేయబడ్డ, దేవుడి ద్వారా నిర్మాణం చేయబడ్డ దేహాలు కాబట్టి దేవుడి కొరకే పెంచాల. చివరిదిగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన చెప్పినటువంటి ఈరోజు ఈ మాటలు తల్లిదండ్రులారా, పెద్దలారా, ఇక్కడ కూడి ఉన్న వారులారా, మీ హృదయాల్లో ఉండాలా. అమ్మా ఉందా? విన్న నువ్వు దాన్ని ఏం చేస్తుండాలి? నీ పిల్లలకు అది ఉందా? అక్కడ ఉందా? ఉంటే చెయ్యండి. నేను చెప్పేది కదా, అందుకే మీకు నేను రెఫరెన్స్తో చూపిస్తున్నా. మీ కుమారులకు అభ్యసింపజేయవలెను. నీ ఇంట కూర్చున్నప్పుడు ఫోను చూడవలెను, త్రోవ నడుచున్నప్పుడు ఫోనే చూడవలెను. ఆగమ్మ, నేను కూడా కొంచెం చెప్తున్నా. అరే, ఇంట కూర్చున్నప్పుడు ఫోను చూడవలెను, త్రోవన నడుచున్నప్పుడు ఫోన్ చూడవలను. అక్కడ మనం పెట్టుకుందాం. ఎందుకంటే ఇట్లా నిజమే. వాడు రోడ్డు మీద నడుస్తాడు, ఇగో కీ బండ వెళ్ళిపోతుంది, కీ ఆడు మాత్రం జరగడు. ఇక యవనస్తులైతే, యూత్ అయితే మరీ భయంకరంగా చండాలంగా కన్ను కడతావు అన్నం అనుకో. ఒకవేళ
ఇట్లా చాతంతేగేసి చూస్తాడు వాడు మళ్ళా మరలి. ఆ బండి మీద పోయేటోని అనుభవంలో నయా పైస ఉండదు మళ్ళీ వీనికి అనుభవం. ఎండ్లో కూడా బలంలో ఉండదు, బలగంలో ఉండదు. కానీ ఇట్లా చూస్తా ఏమి ఇప్పుడు చెప్పమ్మా. త్రోవ నడుచున్నప్పుడు ఫోను, పండుకున్నప్పుడు ఫోన్. కరెక్టేనా? కరెక్టే. నిద్ర పట్టేదాకా ఏడుంటుంది ఫోను కండ్లల్లనే. నువ్వు అనుకుంటుంటావు దీన్ని చూసుకుంటే పండుకుందాం అనుకుంటావు. నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా విను. ఫోన్ ఎంతసేపు చూస్తే అంతసేపు నిద్రను చంపేస్తుంది. ఇది ఐ లెన్స్ని ఖరాబ్ చేస్తుంటుంది, నిద్ర పట్టనీయదు. జాగ్రత్త. నిద్ర లేకపోతే ఏమవుతుంది తెలుసా? రోగాలు వస్తాయి, శరీరం నాశనం అయిపోతుంది. ఎందుకంటే నీవు పాడు చేస్తున్నావు కదా, ఇక పాడు స్టార్ట్ అవుతుంది దానికి. పడుకున్నప్పుడు ఫోను, లేచినప్పుడు ఫోనుని ఫస్ట్ తరమవలను బెడ్ మీద. వాస్తవాలు ఇవి, అంటే కోపాలు కానీ అట్లా కాదు. ఇప్పుడు చదువు వాక్యం, మళ్ళీ చదువు. అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు వాక్యము, త్రోవల నడిచినప్పుడు విన్న వాక్యమును ధ్యానించవలెను. పడుకున్నప్పుడు నీ పడకల మీద కూడా దేవుని మాటలనే ధ్యానించవలెను. దీవా రాత్రములు దానిని. అదిగో అది లేవగానే ప్రభువా మొదట నేను ఇదిగో నీతో మాట్లాడుతున్న ప్రభువా, నీతో మాట్లాడే అవకాశం నాకు ఈ ఉదయకాల సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. నాకు మనకి తోడుగా ఉండు ప్రభువా. నేను చేయనదంతా ఇగుడు ప్రభువా, నీకు అప్పగిస్తున్నాను. నువ్వు పని ప్రారంభం చేయి. హల్లెలూయా. త్రోవ నడిచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను కదా. ఏమా సూచనగా వాటిని మీ చేతికి ఏమేసుకుంటావు? చేతికి కడియములు, దారములు, అడ్డమైనవి ఏమీ కాదు, వాక్యాన్ని కట్టుకోవాలా. సామెతలు 3లో కూడా చెప్తాడు ఆయన. వాటిని కంఠభూషణముగా ధరించుకోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అలెక్స్ కుమారుడి యొక్క పుట్టినదిన సందర్భముగా దేవుని వాక్యం ఇస్తున్న వర్తమానం ఇది. మీరు కాదు, నా ద్వారా నిర్మింపబడ్డ నా సొత్తు కనుక నా కొరకు బ్రతకాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్రతుకుతారా తల్లిదండ్రులు? పురుషోత్తము చెప్పాలా? దేవుని కొరకే బ్రతుకుతారా? ఏమ్మా అమ్మ గట్టి కొంచెం. మీ పిల్లల్ని కూర్చున్నప్పుడు చెప్పాలా? లేచినప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు అది బూచొస్తుంది అది కాదు. అది నిద్ర రాకపోతే దావీదు గురించి చెప్పు. గొల్యాత్ని ఎట్లా కొట్టిండో చెప్పు. నొదుటి మీద కొడితే బోర్లు ఎందుకు పడ్డాడో చెప్పు. ఎల్లంకిలా పడేటోడు అదిరిపోతుంది. ఎర్ర సముద్రం ఎట్లా చీల్చబడ్డదో చెప్పు. గోడలాగా నీళ్ళు ఎట్లా ఆగినాయో చెప్పు. దేవుని శక్తిని అట్లా వాడికి ఇమిడిస్తూ ఉంటుంటే పరాక్రమం గలవాడైతాడు వాడు పెద్ద అవుతుంటే. అరే ఇంత చోట దావీదు ఉత్తబడ గొల్యాత్కు ఊరికేనేమారా? ఏమి దావీదు ఎట్లా అనుకున్నావు? పెద్ద మనుషుల దగ్గర ఎవరిని వదిలిపెట్టకుండా వీళ్ళకి నిద్ర వస్తుందంటే ఇంకొక తాత దగ్గర, వాళ్ళ పని కూతురంటే ఇంకొక అవ్వ దగ్గరికి పోయి అవ్వ దేవుడు ఎర్ర సముద్రం చీల్చినప్పుడు ఎట్టుండేనే సరే చెప్పు. దేవుడి బలమును తెలుసుకున్నాడు ఆయన. కీర్తనలో ఏం క్లోజ్గా మాట్లాడతాడు దేవుడితో ఆయన కీర్తనలు. కాబట్టి ఇట్టి విధమైనటువంటి జీవితం, వాక్యానుసారమైన జీవితం నీవు బ్రతుకుచు, నీ పిల్లలను కూడా బ్రతికింపజేయాలా. దేవుడిటి కొద్ది మాటలను మన ఆత్మని నిమిత్తమే దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.